హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద డెసెంట్. రివ్యూలకు వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్గా ఎప్పుడు వెతికే ఫ్రీ వెబ్సైట్స్లోకి అయితే వచ్చేయడంతో రివ్యూ చేయమని అయితే అడుగుతున్నారు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. ఇది 2005లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ కాదు, బ్రిటిష్ హర్రర్ థ్రిల్లర్. ఇందులో 18+ సీన్స్, న్యూడిటీ ఏమీ లేదు. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. బట్ వైలెన్స్ అయితే ఉంటుంది, కొన్ని హర్రర్ సీన్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలు చూడకపోవడమే బెటర్. ఈ మూవీకి ఒక సీక్వెల్ కూడా వచ్చింది 2009లో, ద డెసెంట్ పార్ట్ 2. ఈ మూవీ చూడని వాళ్ళు మ్యాక్సిమం ఉండరేమో. ఈ మూవీ వచ్చి ఇప్పటికీ 20 years అవుతుంది. బట్ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్కారియస్ట్ హర్రర్ మూవీ. ద డెసెంట్ని నేనేమంటానంటే ఇది డీసెంట్ కూడా కాదు, ఎక్సలెంట్ అని చెప్తాను. నేను బాగా చిన్నప్పుడు, అంటే చెడ్డీలు వేసుకునే రోజులు అవి, ఈ మూవీని చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ అండ్ కలర్ టీవీలు ఉండేవి కదా, అప్పుడు స్టార్ మూవీస్ ఛానల్లో వచ్చేది. తెలుగు డబ్బింగ్ అయితే ఉండేది కాదు. ఫస్ట్ టైం ఇప్పుడు నేను తెలుగులో చూసా. అప్పట్లో నేను చాలా భయం వేసింది చూసినప్పుడు. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి మరి ఎలా అనిపిస్తుందో తెలియదేమో కానీ. అండ్ చాలా హర్రర్ సినిమాలు భయపడతాయి, కానీ ఇది వణికిస్తుంది. ఏంటి మూవీలో మ్యాటర్ అంటే, 6 అమ్మాయిలు ఏదో అడ్వెంచర్గా ప్లాన్ చేసి గుహలోకి వెళ్తారు. అక్కడ రక్తాన్ని తాగే ప్రిడేటర్స్ ఉంటాయి. మరి వాటి నుండి తప్పించుకొని ఈ అమ్మాయిలందరూ సేఫ్గా బయటపడతారా? ఎంతమంది చేస్తారు, ఎంతమంది బతుకుతారు, లాస్ట్కి ఏం జరుగుతుంది మూవీలో చూస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ అమ్మాయిలు సరదాగా మాట్లాడుకోవడం, వీళ్ళ గుహ దగ్గరికి వెళ్ళడం, అక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇలా చూపిస్తూ ఉంటారు. బట్ 50 minutes తర్వాత ఎప్పుడైతే ఆ ప్రిడేటర్స్ ఎంటర్ అవుతాయో అక్కడ నుండి మూవీ అదిరిపోద్ది అంతే. ఇంకా అక్కడ నుండి చాలా నాన్ స్టాప్గా వచ్చే సీన్స్ భలే అనిపిస్తాయి, కిక్కిస్తాయి. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అవి ఎంటర్ కాకముందు కూడా ఆ సస్పెన్స్, టెన్షన్ వచ్చే సీన్స్ చాలా సూపర్గా అనిపిస్తాయి. ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, అవి మనల్ని థ్రిల్ చేస్తూనే ఉంటాయి. ఇక ప్రిడేటర్స్తో అమ్మాయిలు ఫైట్ చేసే సీన్స్ అయితే భలే అనిపిస్తాయి. అసలు పిచ్చ కొట్టడం, వాటి నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేయడం, అవి అటాక్ చేయడం, అక్కడ వచ్చే వైలెన్స్ చాలా బ్రూటల్గా చూపిస్తారు. మూవీ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ CGI వర్క్ కూడా భలే ఉంటుంది. ఆ గుహలో లైటింగ్ కానీ, అక్కడ వచ్చే రెడ్డిష్ కలర్ కానీ, మిగతా కలర్స్, ఆ విజువల్స్ చూపించే విధానం, బోరింగ్గా లేని స్క్రీన్ ప్లే, షాకింగ్ ఇన్సిడెంట్స్, జంప్ స్కేర్స్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. లేడీ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ హర్రర్ ఫిల్మ్ ఇది. ఇంకా పోస్టర్స్లో గమనిస్తే రక్తంతో నిండిన ఒక పోస్టర్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదొక స్వీట్ మెమరీ. అప్పట్లో ఒక సెన్సేషన్. మరి ఇప్పటికి కూడా చూడకపోతే ఈ మూవీని తప్పనిసరిగా చూసేయండి, చాలా బాగుంటుంది. ఇంకా టైం కూడా ఉంది కాబట్టి. మరి ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ వేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.